తాత ముత్తాతలు అంతా ఆర్గానిక్ మీదనే చేసేవాళ్ళు. ఇప్పుడు అంత పంట మార్పిడి పద్ధతి కూడా ఫాలో అవుతాం. పాత పద్ధతుల్లో చేసేది కానీ ఇప్పుడు పంట దిగుబడి రావట్లేదు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, వచ్చే పెట్టుబడి కూడా ఆ పంటలో రాకుండా ఉంటుంది. హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకు ఎప్పుడు ఉండేది ఒక రైతు దగ్గర మాత్రం వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి. సో దానికి ఒకసారి ఈ రోజు మాత్రం ట్రై చేద్దాం. అంటే వాళ్ళ కష్టాలు ఏంటిది, వాళ్ళ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేయరు, సో ఇలాంటి క్వశ్చన్స్కి వాళ్ళనే అడిగి ఆన్సర్స్ మాత్రం తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక యువ రైతు మాత్రం ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అన్న మీ పేరు? నా పేరు గణేష్. గణేష్, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తా. వ్యవసాయం, ఓకే అన్న. నేనైతే ఇక్కడ నేను ఒక యూట్యూబ్ బ్లాగర్ని. అంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను, కాకపోతే అది మీ మాటల్లో తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని వచ్చి అడుగుదామని చెప్పి ఇక్కడ వచ్చాను. చెప్పండి, ఏ పంటలు వేస్తున్నారు మీరు? పత్తి వేస్తాం, మిర్చి వేస్తాం, పెసర్లు వేస్తాం, కందులు, ఇది పెసర పంటనా? అంటే బాగుంటుందా? క్రాప్ ఎలా ఉంటది, ఈల్డ్ ఎలా ఉంటది? ఉంటది, కానీ వ్యవసాయం మామూలుగా వర్షాధారం మీదనే ఉండాలి. బావులు గిట్ల లేవు ఇక్కడ, వర్షాధార పంటలు ఉన్నటివి. సో ఇక్కడే వర్షం పడితే వస్తుంది, పంట మంచిగానే వస్తుంది. భూములు అయితే మంచిగా. ఓకే, మరి బావులు ఎందుకు లేవు? బావులు మీరు తీసుకోలేదా? బావులు ఎక్కువ పడవండి ఇక్కడ, కొంచెం లాంగ్ షాట్ లో ఉండదు, కొంచెం దూరంలో ఉంటే పడతాయి. ఇక్కడ గడ్డ మీద ఉంటది ఇది ఊరు. ఇక్కడ పడదా? ఇక్కడ ఎక్కువ పడదు. ఓకే ఓకే. అంటే మీరు ఎప్పుడు రెగ్యులర్ పంటనే వేస్తారు, లేదంటే మార్చి ఏమైనా వేస్తారా? పంటలు మారుస్తూ ఉంటాము, పంట మార్పిడి పద్ధతి కూడా ఫాలో అవుతాం. పంట మార్పిడి పద్ధతి అంటే ఇంకా మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా. రైతులు ఎప్పుడు వాళ్ళ అంటే రొటీన్ పంటనే వేస్తారు వాళ్ళు, సో అందుకనే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ రాదు అని చెప్పి అంటారు కదా. సో అది మీ దగ్గర నుంచి తెలుసుకుందాం అని చెప్పి అట్లా. పంట వేయడం వల్ల ఏంటంటే పంట ఏపుగా రాదు. ఎలాంటి పంటలు మారుస్తారు మీరు? మేము ఎక్కువ శాతం మిర్చిని మారుస్తామండి. మిర్చి వేసే ముందు ఈ పెసలు వేస్తాం, పెసలు వేసిన తర్వాత దీన్ని దుక్కి చేస్తాం, లోపలనే దమ్ము చేసిన తర్వాత మిరపనారు పోసిన తర్వాత దమ్ అవుతుంది. ఇది దమ్ అయిపోయి మిరపనారు వచ్చేసరికి అప్పటికే దుక్కులు అన్ని లోపల రూటర్ వేసి మొత్తం కల్టివేట్ చేస్తాం. అంటే దీని వల్ల పెసర వల్ల ఏమైనా యూజ్ ఉంటుంది? అంటే భూమికి ఏమన్నా లైక్ సారం పెరుగుతుంది, బలం వస్తుంది కదా. కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తారా, లేకుంటే లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారా మీరు? ఎక్కువ కెమికల్స్ మీదనే ఆధారపడుతున్నాం అండి. ఇప్పుడు ఆర్గానిక్ మీద అంటే బాగా టైం పడుతుంది, అది పంట కూడా తొందరగా రాదు. ఓకే, సో ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కెమికల్ చూస్తే మన హెల్త్ కదా పాడేది, ఎందుకని? హెల్త్ పాడవుతుంది, కానీ పంట అసలు రాకపోతే మేము అసలు హెల్త్ అన్న ఉండాలి కదా. అంటే తినడానికి ఉండాలి కాబట్టి ఉండాలి కదా. పాత పద్ధతులకి మనం వెళ్తే ఎక్కువ ఈల్డ్ రావచ్చు కదా. అంటే అలా ఎప్పుడు ట్రై చేశారా మీరు అసలు? ఫస్ట్ స్టార్టింగ్ లో అంతా పాత పద్ధతుల్లో చేసేది కానీ ఇప్పుడు పంట దిగుబడి రావట్లేదు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, వచ్చే పెట్టుబడి కూడా ఆ పంటలో రాకుండా ఉంటుంది. అంటే ప్రాబ్లం ఎక్కడుందంటారు? ప్రాబ్లం ఎక్కడ ఉందంటే వాతావరణ పరిస్థితులు, మళ్ళీ ఇవి పెట్టుబడి ఎక్కువ అవడము, ఫెర్టిలైజర్స్ కు మళ్ళీ దుక్కి దున్నడము, ప్రతిదీ బాగా ఖర్చుతో కూడుకునే వారమే. ఓకే ఓకే. వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఏదో బాగా పైసలు వస్తాయి అని చెప్పేసి కాదు, కానీ సెల్ఫ్ మేడ్ గా సెల్ఫ్ డిపెండెంట్ గా ఉంటాం మేము. ఓకే, తాత ముత్తాతలు అంతా ఆర్గానిక్ మీదనే చేసేసారు. వ్యవసాయం చేసుకుంటే మంచిదే, కాకపోతే దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. ఓకేనా, చెప్పండి అసలు మీరు ఏం చదువుకున్నారు? అంటే ఇంత మంచి మాట్లాడుతున్నారు, ఇంకా రైతు పని చేస్తున్నారు, అసలు మీ గురించి ఏంటిది? నేను పెళ్లి చేసిన, ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేసుకుంటున్నా. ఓకే, ఈ వీకెండ్లలో వ్యవసాయం చేస్తూ ఉంటా. ఓహో, మిర్చి వేసుకుంటా, వీకెండ్లలో వచ్చి కూలి వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో కూడా వ్యవసాయం చేసుకుంటా, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతా. గ్రేట్ ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తా. సూపర్ సూపర్. అంటే మనం ఈ అన్నం చూసి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, ఎందుకంటే వచ్చిందే చాలా తక్కువ టైం మనకు. ఎవరైనా మనమైతే లైక్ ఏదైనా ఒక ఉద్యోగం చేయాలంటే అట్టే ఉంటాం, ఎక్కడ వీకెండ్ దొరుకుద్ది, ఎక్కడ బయటికి వెళ్దాం, ఎక్కడ ఫ్రెండ్స్ తోటి వెళ్దాం అని చెప్పి బయటనే ఉంటాం మనం. కాకపోతే అన్నం చూడండి, లైక్ అటు ఉద్యోగం చేస్తూనే ఇటు సండేస్కి హాలిడేస్ దొరికినప్పుడు ఇటు ఫ్యామిలీని చూసుకుంటాడు అండ్ ఇటు పొలాన్ని కూడా చూసుకుంటాడు. సో అసలు మీరు సజెషన్ ఏమి ఇస్తారు ఇప్పుడు యువ రైతులకి? మేము చదువుకుంటున్నాం కదా, మేము కూడా ఇది చేయొచ్చా? అంటే యువ రైతులకి మీరు ఇచ్చే సజెషన్ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే మనిషి స్ట్రాంగ్ గా ఉండాలి. మనం అనుకున్న చేయాలనుకుంటే చేయొచ్చు, దీంట్లో కూడా ఎంతో అంత చేయొచ్చు. కాకపోతే కమర్షియల్ పంటలు వేసుకోవాలి, కమర్షియల్ గా బతకాలి, కొంచెం ఫైనాన్షియల్ గా ఎక్కువ సంపాదించుకోవాలనుకునేటోళ్ళు కూడా దీంట్లో కూడా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంటలు కూడా ఉంటాయి. ఓకే, వాటిని వేసుకోవాలి. ఓకే, అంటే ఎలాంటి పంటలు ఉంటాయి? మిర్చి ఉంటది, మళ్ళా ఇప్పుడు మల్బరీ తోటలు ఇట్లాంటివి వేసుకోవచ్చు, చాలా ఉంటాయి. సెరికల్చర్ లో వెళ్ళొచ్చు, సెరికల్చర్ చేసుకోవచ్చు. ఓకే, మంచిగానే ఉంటది చేయాలనుకునే వాళ్ళకి. ఓకే
ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ఓకే. నైస్ టు మీట్ యూ. ఓకే కలుద్దాం మళ్ళా. ఓకే, మంచి తమ్ముడు. అదే అండి, ఇప్పుడైతే మనం ఒక రైతు దగ్గర వచ్చి మాత్రం మాట్లాడాము. ఒకవేళ యువ రైతులు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. అంటే కొత్త కొత్త పంటలు ఇంకా చాలా ఉంటాయి. మనకు అంత అవేర్నెస్ ఉండదు. అంటే మనం కూడా ఏదైనా కొత్త పంటలు వేయచ్చు. అంటే సిరికల్చర్ చాలా బాగుంటుందట. ఇంకా నేను రీసెర్చ్ ఏమైనా చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా పెడతాను. ఓకే అండి మరి థ్యాంక్ యూ, వెళ్ళొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ కంటెంట్.